మన జలాల్లో, మన సముద్ర జలాల్లో మత్స్య సంపద కాబట్టి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా. నా పేరు చింతకాయల ముత్యాలు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్యకి. ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో సంఘం ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అలాగే 2024 ముందు 19 వరకు గత 5 ఏళ్ళలో ఏ విధంగా మత్స్యకారులు నష్టపోయారు అనే దానిపై మాట్లాడాలని మా నాయకులు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు తూర్పుగోదావరి ఈ జిల్లాల నుండి ఈరోజు రావడం జరిగింది. అలాగే మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నడగోటి అర్జున గారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి రావడం జరిగింది. వారికి స్వాగతం. మిత్రులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకి అంతవరకు ఏదైతే ఇది వేట నిషేధ సమయం, ఈ నెల 15 నుండి మళ్ళా ప్రభుత్వం మత్స్యకారుల్ని 60 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు చేయొద్దని, అందుకుగాను అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం మత్స్యకార సేవలు అన్న పథకం ద్వారా ఒక్కొక్క మత్స్యకారుడికి డబుల్ బెనిఫిట్ ఇచ్చి, అంటే 10,000 20,000 రూపాయలు చేసి అందరు మత్స్యకారులకు కూడా ఈ పథకం వర్తింపు చేశారు. అలాగే సముద్రంలో చేపల వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇంతవరకు ఈ 20 నెలల కాలంలో కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో ఏమైనా ఎక్స్గ్రేషన్ పెండింగ్ ఉన్న అన్నీ కూడా ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎటువంటి బకాయిలు లేవు. అలాగే డీజిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 9 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వానికి మా మత్స్యకార సంఘం తరపున, మత్స్యకార సమాజం తరపున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా సముద్రంలో చేపలు వేటాడి సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాడబల్చ కులం, అలాగే నెయ్యల కులం, జాలారి కులం, అలాగే పట్టపు కులం, ఈ కులాలకి ప్రభుత్వం ఇంతవరకు నామినేటెడ్ పదవుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకుగాను మా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవైతే మత్స్యకార ఉపకులాల్లో ఈ యొక్క నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్ర రాజకీయపరమైన అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈనాటి ఈ సమావేశానికి మరి రాష్ట్ర సంఘ అధ్యక్షులు, అలాగే మరి ఈ సంఘం కోసం పాటుపడుతున్న నాయకులకి, అలాగే మా మీడియా సోదరులు కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాము. సోదరులారా, ఈ రాష్ట్రంలో మత్స్యకార కులాల సంక్షేమ సంఘం తరఫున 14 కులాలు కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి ఆ రోజు మాజీ మంత్రి నడకూరి నరసింహారావు గారు, పెద్దలు మోపిదేవి రామరావు గారు కూడా ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి అలాగే ఈ సంఘం యొక్క ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉండి సంఘంలో సమస్యలు ఏంటి, దాని మీద ఏదైతే ఇబ్బంది ఉందో అక్కడ ఈ సంఘం కూడా పనిచేస్తుంది. మరి అలాగే రాజకీయంగా కూడా వాడబలిజులు, మరి అలాగే బెస్తలు,
జాలరి నెయ్యిల ఈ 4 తెగలకి కూడా న్యాయం జరుగుద్ది. మరి అలాగే మొన్న కడపలో మా మీటింగ్ జరిగే రోజునే బెస్తలకి ఇబ్బంది జరుగుతుందంటే త్వరలోనే జరుగుద్దని చెప్పాము. మరి అలాగే అక్కడ బెస్తలకి ఆప్కా చైర్మన్ ఇచ్చారు. మరి అలాగే త్వరలోనే మనం ఉత్తరాంధ్ర కూడా ఈ వాడబల్జులకి ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా న్యాయం జరుగుద్దని కోరుకుంటూ, మరి అలాగే సోదరులారా, మరి ఈ సంఘం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు వేసుకున్నాము. మరి అలాగే మేము చేసే ప్రతి మంచి చెడుకు కూడా ఈ సంఘం పనిచేస్తుంది. మరి అలాగే త్వరలోనే మేము అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఫస్ట్ మెడికల్ కొన్ని ఇబ్బందులు ఉన్న ఊర్లు విలేజ్లు ఉన్నాయి, బాగా సముద్రం వంచున నదుల దగ్గర అక్కడ ఉన్నాయి. వాటిని గుర్తించి ఈ సంఘం ద్వారా కూడా మేము పనిచేస్తాము. మరి అలాగే కొన్ని విలేజుల్లో ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది ఉండి మా వాళ్ళని కొంచెం అవేర్నెస్ తీసుకొస్తానికి ఈ సంఘం పనిచేస్తుంది. మరి అలాగే సమస్యలు తెలిసిన వారు కొల్లి రవీంద్ర గారు ఈ సంఘంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి తగు న్యాయం జరుగుద్దని ఆశిస్తూ, మరి అలాగే వాళ్ళు కూడా కొంచెం టైము గవర్నమెంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక్కోటి జరుగుద్దని చెప్పి ఆశిస్తూ ఈ సంఘానికి న్యాయం జరుగుద్ది. మిగతా వాళ్ళు కూడా ఆధారపడద్దు. ఈ సంఘం అన్ని వేళలా అందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.